మీరు పాపములతో అపరాధములతో చనిపోయి ఉన్నారని, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే జీవింపజేయమని ప్రభువు చెబుతున్నాడు. ప్రియులారా, రక్షణ అనేది ప్రతి మనిషికి అవసరం. చెడిపోయినది మనిషే కాబట్టి, చెడిపోయినది మానవుడే కాబట్టి, అందుకనే ఆ మనిషికి రక్షణ ముఖ్యము అన్నాడు. భూమి మీదకు వచ్చిన 84 లక్షల జీవరాశుల్లో ఏదీ చెడిపోయిందని ప్రభు చెప్పలేదు, గాని తనలో నుండి వచ్చిన ప్రతి మనిషి తమ జీవితాల్ని చెరిపివేసుకున్నారని, వారు విశ్రాంతిలోనికి వెళ్ళాలంటే రక్షణ అవసరమని చెబుతున్నారు. ప్రియులారా, రక్షణ అవసరమని చెబుతున్నారు. అందుకే ప్రభు అన్నాడు, మనుషులందరూ రక్షణ పొందాలి. మనుషులకి మాత్రమే రక్షణ అవసరము, మనుషులకి మాత్రమే రక్షణ అవసరమని ఎందుకన్నాడంటే, మనిషి రక్షణ లేకపోతే తన ఆత్మను అంటుకున్న పాపమును పరిశుద్ధ రక్తముతో కడుక్కోకపోతే అతడు విశ్రాంతిలోనికి వెళ్ళరు. ప్రియమైన దేవుని వారలారా, నీ వారన్న వారు ఎందరో వారి తృప్తి కొలిది ఏదో శాంతులు చేయించినా, ఏవో దానాలు చేసినా వారి తృప్తి కొలిది నీ పేరు చెప్పుకి నీ వారు తింటారు తప్ప నీకు ఉపయోగం ఏమీ లేదు. నీవు బ్రతికుండగానే ఆ విశ్రాంతిలోనికి నీవు వెళ్ళాలంటే నీకు రక్షణ అవసరం. అవును ప్రియులారా, ప్రతి మనిషికి రక్షణ అవసరం. ఆ రక్షణ పొందుకుని సిద్ధముగా ఉన్నప్పుడు ఏ స్థితిలో చనిపోయినా, ఏ రీతిలో చనిపోయినా నీవు విశ్రాంతిలోనికి నువ్వు వెళతావు ప్రియులారా. ఎందుకంటే పరిశుద్ధుడిగా ఈ లోకములోని నియమింపబడ్డావు కాబట్టి, పరిశుద్ధుడి రక్తంలో నువ్వు కడగబడ్డావు కాబట్టి నువ్వు విశ్రాంతిలోనికి వెళతావు. అర్థమవుతున్నదా? అందుకనే రక్షణ అవసరం. ప్రియులారా, ఈ దినాన్ని మనం చూసినట్లయితే ఎంతో భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాం. ఎందరో ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. భయంకరమైన రోగానికి దాని బారిన పడి వెళ్ళిపోతున్నారు ప్రియులారా. అయితే రక్షించబడిన వారు మరి దాని భారాన్ని పడి వెళతలేదా అంటే వారు కూడా వెళ్ళిపోతున్నారు. రక్షణ పొందుకున్న వారు కూడా ఆ భయంకరమైన రోగానికి మరి ఆ రోగము వచ్చి వెళ్ళిపోతున్నారు. మరి వారికి రాకూడదు కదా అని అనుకోవచ్చు. ప్రియులారా, రోగం అనేది అందరికీ ఉన్నది, అందరికీ అదే శరీరం ఉన్నది. కానీ రక్షింపబడవలసింది ఆత్మ. ఆ శరీరానికి రోగం వస్తుంది, పోతుంది. ఆ రోగం కోసమే పోయాడని మనం అనుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రక్షింపబడినప్పుడు ఆ రోగం వచ్చిపోయినా నీకు పర్వాలేదు. ఎందుకంటే ముందుగానే సిద్ధపాటు కలిగి నీవు ఉన్నావు కాబట్టి, ముందుగానే నువ్వు క్రీస్తు రక్తంలో కడగబడినావు కాబట్టి ఏ రీతిలో చనిపోయినా పర్వాలేదు. అందుకని రక్షణ పొంది సిద్ధముగా ఉండండి అంటున్నాడు. మనుషులందరూ రక్షణ పొందాలి, మీరందరూ సిద్ధముగా ఉండాలి. ఏ స్థితిలో ఎవరి జీవితం ముగిసిపోతాదో, ఎప్పుడు ఎవరి జీవితము ఆగిపోతుందో. దీపముండగానే నీ ఇల్లు చక్కబెట్టుకోమని ప్రభు చెబుతున్నాడు. ఈ లోకంలో ఉండగానే నువ్వు క్రీస్తు రక్తంలో కడగబడాలని, ఆయన ఆలోచనలో నడుచుకోవాలని ప్రభు చెబుతున్నాడు. నువ్వు ఎప్పుడైతే రక్షింపబడ్డావో, నువ్వు ఎప్పుడైతే ఆయన రక్తంలో కడగబడ్డావో, ఆయన కొరకు నడుచుకుంటున్నావు, ఆయన కొరకు బ్రతుకుతున్నావో, నీకు కరోనా వచ్చినా పర్వాలేదు, నీకు మరొక వ్యాధి వచ్చినా పర్వాలేదు. ఎందుకంటే ఆల్రెడీ నువ్వు రక్షింపబడి ఉన్నావు. ఆల్రెడీ నీ ఆత్మని కాపాడుకుని
సిద్ధపాటు కలిగి నీవు ఉన్నావు కాబట్టి ప్రియులారా ఆలోచించండి. వెళ్ళిపోతున్న వారందరూ ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? రక్షణ లేని వారందరూ ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? క్రీస్తు రక్తంలో కడగబడకపోతే విశ్రాంతిలోనికి వెళ్ళమా అని మీరు అనుకోవచ్చు. దేవుడు అంటున్నాడు, నేను పరిశుద్ధుడిని, మీరు కూడా పరిశుద్ధులుగా ఉండాలి అని అంటున్నాడు. నువ్వు పరిశుద్ధుడిగా ఉండాలి. పరిశుద్ధుడి దగ్గరికి నీవు వెళ్ళాలంటే పరిశుద్ధుడిగా నీవు ఉండాలి. ప్రియులారా ఆలోచించండి. అవును, ఒక పెండ్లి విందులోనికి నువ్వు వెళ్ళినప్పుడు ఆ పెండ్లి విందులో అందరూ చక్కటి వస్త్రాలు వేసుకుని, తెల్లటి వస్త్రాలు వేసుకుని, అందరూ కొత్త వస్త్రాలు కట్టుకుని ఆ పెండ్లి విందుకు రావటం జరుగుతున్నది. ఏ బట్టలు వేసుకుంటే విందులోనికి వెళ్ళకూడదా అని నువ్వు అనుకుంటే అది పొరపాటు. ప్రియులారా ఆలోచించండి. పెండ్లి విందులోనికి నువ్వు వెళ్ళినప్పుడు నీవు కూడా చక్కగా తెల్లటి వస్త్రాలు ధరించుకుని వెళతావు. ఆలోచించారా? ఎందుకని ఆ పెండ్లి విందులో ఎవరూ కూడా మాసిపోయిన వస్త్రాలు వేసుకుని రారు, బాడి అంటుకున్న వస్త్రాలు వేసుకుని రారు. ఎందుకంటే అక్కడ పెండ్లి విందు జరుగుతున్నది. అలాగే నువ్వు విశ్రాంతిలోనికి వెళ్ళాలంటే అక్కడ దేవుడు పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధుడి దగ్గరికి నీవు వెళ్ళాలంటే నీ ఆత్మకు అంటుకున్న పాపమును కడిగి వేసుకోవాలి. పరిశుద్ధుడిగా నువ్వు నియమింపబడాలి. సిద్ధపాటు కలిగి ఉండాలి. ఆయన కొరకు నడుచుకునేవాడుగా, ఆయన అడుగుజాడల్లో నిలిసేవాడుగా నువ్వు ఉండాలి. ప్రియా దేవుని పిల్లలారా, అందుకనే అంటున్నాడు, మనుషులందరూ రక్షణ పొందాలి, మనుషులందరూ రక్షింపబడాలి అంటున్నాడు. రక్షింపబడకపోతే, రక్షింపబడకుండానే ఈ లోకాన్ని విడిచిపెట్టి మరణం పేరుతో వెళ్ళిపోయినప్పుడు నీవు ఎక్కడికి వెళ్ళిపోతున్నావు నీకు తెలిసిందా? ఏమైపోతున్నావో నీకు తెలిసిందా? ప్రభు చెబుతున్న మాటని మనం చదువుకుందాం ప్రియా దేవుని పిల్లలారా. ఇర్మియా గారితో పరిశుద్ధాత్మ రాయించుచున్న మాట 7వ అధ్యాయము 9వ వచనంలో చక్కటి మాట చెబుతున్నాడు. మనము చనిపోయిన వారి గురించే ప్రలాపిస్తున్నాము గాని మనము కనిపించే శరీరము గురించే తాపత్రయం పడుతున్నాము గాని ఈ శరీరాన్ని ధరించుకున్న మహాశక్తివంతమైన ఆత్మ మరి ఒకటి ఉన్నదని భూమి మీదకు వచ్చిన ప్రతి మనిషి గ్రహించలేని స్థితిలో ఉన్నాడు. ప్రియులారా ఆలోచించండి. కనిపించే దాని మీదే మమకారాలు పెంచుకుంటున్నాడు, కనిపించే శరీరం మీదే ఆలోచన పెట్టుకుంటున్నాడు. కానీ ఆ శరీరాన్ని నడిపించే ఆత్మ ఒకటి ఉన్నదని, అది దేవునిలో నుండి వచ్చినదని, అది మరలా విశ్రాంతిలోనికి వెళ్ళాలని ఆలోచన కలిగి ఎవరూ లేరు. ప్రియులారా ఆలోచించండి. చెబుతూ అంటున్నాడు ఇర్మియా ద్వారా పరిశుద్ధాత్మ మాట్లాడుతూ, చనిపోయిన వారి గురించి ఏడవద్దు. ఇదేంటండి, చనిపోయిన వారి గురించి ఏడవద్దు అంటున్నాడేంటి? అసలు చనిపోయిన వారు ఎవరు? కింద మరి 2వ వచనంలో మాట్లాడుతూ అంటున్నాడు, వెళ్ళిపోవచ్చున్న వారి గురించి హంగలార్చండి, బహు ప్రలాపించండి అంటున్నాడు. ప్రియులారా, అంటే చనిపోయిన వారు ఎవరు? వెళ్ళిపోయే వారు ఎవరు? ప్రియా దేవుని పిల్లలారా ఆలోచించండి. చనిపోతున్న వారు ఎవరు? వెళ్ళిపోతున్న వారు ఎవరు? ప్రభు చెబుతూ ఇక్కడ అంటున్నాడు, చనిపోయేది శరీరం అని చెబుతున్నాడు. ప్రియా దేవుని పిల్లలారా, ఆ శరీరము కొరకే మనం తాపత్రయపడుతున్నాము, ఆ శరీరము కొరకే ఆలోచిస్తున్నాం, ఆ శరీరం కొరకే మనము జీవిస్తున్నాము. గాని ఆ శరీరాన్ని నడిపించే మహాశక్తివంతమైన ఒక ఆత్మ ఉన్నదని, ఆ ఆత్మ రక్షింపబడకపోతే భయంకరమైన నరకములోనికి వెళ్ళిపోతుందని మనం ఆలోచించే స్థితిలో లేము. ప్రియులారా ఆలోచించండి. కనిపించే శరీరమే దానిని చూసుకుని దిక్కులేని సావుగా ఉన్న వెళ్ళిపోయాడని, దిక్కులేని వాడుగా
చనిపోయాడని మనం అనుకుంటున్నాము, కానీ దేహం గురించి ఆలోచించొద్దని ప్రభు చెబుతున్నాడు. అంటున్నాడు, చనిపోయిన వారి గురించి ఆడవద్దు, వారిని గురించి అంగలార్చవద్దు. అంటే చనిపోయి మట్టిలోనికి వెళ్ళిపోయే ఈ శరీరం గురించి నువ్వేమీ ఆడవద్దు. ప్రియులారా, ఆ శరీరాన్ని ధరించుకుని 60-70 సంవత్సరాలు నీతో జీవించాడే, 60-70 సంవత్సరాలు నీతో నివసించాడే, 60-70 సంవత్సరాలు నీతో కలిసి ఉన్నాడే. ఎవరో తెలిసిందా? శరీరం కాదు ప్రియులారా, ఆ శరీరాన్ని ధరించుకున్న మహాశక్తివంతమైన ఒక ఆత్మ. అదే ఈ ప్రపంచాన్ని కలిగించిన దేవాది దేవునిలో నుండి వచ్చిన ఆత్మది. మనమందరము దేవుని పిల్లలము. శరీరాలు కాదు, శరీరాలు మట్టే. శరీరాలు ఒకనాడు మట్టిగా మారిపోతుంది. ఈ శరీరం ఒకనాడు, ఈ రూపం మాయమైపోతుంది. ప్రియా దేవుని పిల్లలారా, అసలైన రూపం ఆత్మ. అందుకే అంటున్నాడు, వెళ్ళిపోవచ్చున్న వారి గురించి ప్రలాపించండి అంటున్నాడు. ఆత్మీయ శరీరాన్ని విడిచిపెట్టగానే చనిపోయాడని ఆ కనిపించే శరీరం కొరకే మనం ఏడుతున్నాము. ఆ శరీరం కొరకే మనం తాపత్రయం పడుతున్నాం. ఆ శరీరాన్ని చూసుకుని మనము ఎంతగానో వెలువెల్లాడిపోతున్నాం. ప్రియులారా, శరీరాన్ని ధరించుకుని ఉన్నది 60-70 సంవత్సరాలు. ఎప్పుడైతే ఈ నిర్జీవముగా పడి ఉన్నాడో ఎందుకో తెలిసిందా? జీవింపజేసే ఆత్మ ఆ శరీరాన్ని విడిచి వెళ్ళిపోయింది. యోహాను సువార్త 6:6 చక్కటి మాట చెబుతున్నాడు ఈ ఆత్మ గురించి. ఆత్మే జీవింప చేస్తున్నది, శరీరం కేవలం నిష్ప్రయోజనం అని చెబుతున్నాడు. ప్రియా దేవుని పిల్లలారా, ఈ శరీరం ఏమిటంట? నిష్ప్రయోజనం. ప్రియులారా, జీవింపజేసే ఆత్మ ఉన్నది కాబట్టి నీ వారు నిన్ను ప్రేమిస్తున్నారు. జీవింపజేసే ఆత్మ ఉన్నది కాబట్టి నీ భార్య నిన్ను ప్రేమిస్తున్నది. జీవింపజేసే ఆత్మ ఉన్నది కాబట్టి నీ పిల్లలు నిన్ను ప్రేమిస్తున్నారు, నీ స్నేహితులు నిన్ను ప్రేమిస్తున్నారు, నీ వారందరూ కూడా నిన్ను ప్రేమిస్తున్నారు. జీవింపజేసే ఆత్మ ఎప్పుడైతే ఈ శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిందో, నిర్జీవంగా ఈ శరీరము పడి ఉంటుంది. అది ఎవరికి అక్కర్లేదు. తను డాక్టర్ కావచ్చు, యాక్టర్ కావచ్చు, మంత్రి కావచ్చు, ధనవంతుడు కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఎప్పుడైతే జీవింపజేసే ఆత్మ వెళ్ళిపోయిందో అది ఎవరికి అవసరం లేదు. ప్రేమైన దేవుని వారలారా, జీవింపజేసే ఆత్మ ఉన్నది కాబట్టి నీ భార్య నిన్ను ప్రేమిస్తున్నది. జీవింపజేసే ఆత్మ ఉన్నది కాబట్టి నీ పిల్లలు నిన్ను ప్రేమిస్తున్నారు. జీవింపజేసే ఆత్మ ఉన్నది కాబట్టి నీ వారందరూ నిన్ను ప్రేమిస్తున్నారు. ఆ ఆత్మ ఎప్పుడైతే వెళ్ళిపోయిందో కనిపించే శరీరం ఎవరికి అవసరం లేదు. ప్రేమైన దేవుని వారలారా, కనిపించే శరీరం ఎవరు ఉంచుకోరు. అందుకనే రక్షణ అవసరము అంటున్నాడు. రక్షణ అనేది శరీరానికి కాదు, రక్షణ అనేది కనిపించే ఈ శరీరానికి కాదు, కానీ ఈ శరీరాన్ని ధరింపు చేసుకుని ఉన్నదే జీవింపజేస్తుంది శరీరాన్ని మహాశక్తివంతమైన ఆత్మ. దానికి అవసరం, దానికి మరణము లేదు. అందుకనే అది ఎక్కడికి వెళ్ళిపోతుంది, ఆ ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోతుంది, దాని గురించి ప్రలాపించండి అంటున్నాడు ప్రభు. చనిపోయిన వారి గురించి మీరు ఏడవద్దు అన్నాడు. చనిపోయేది శరీరం. ప్రియ దేవుని పిల్లలారా, ఈరోజు చనిపోగానే ఆత్మ ఈ శరీరాన్ని విడిచిపెట్టగానే నిష్ప్రయోజనం. ఇది ఎవరికి పనికిరాదు. ఉండు కొలిది అది ఒక ముగ్గుపోయిన ఫలానికి మలికి టైం అయిపోయే కొలిది మాగిపోతూ పనికిరాని దానిగా మారిపోతూ అందరూ విసర్జించుకునేటట్లుగా ఆ దేహం మారిపోతున్నది. అంతవరకు ఎన్ని సంవత్సరాలు బాగా ఉన్నదంటే, ఎన్ని సంవత్సరాలు నీతో జీవించిందంటే అందులో ఎంతవరకు జీవింపజేసే ఆత్మ ఉన్నది. ప్రియులారా, ఆ ఆత్మ వెళ్ళిపోతుంది. ఈ శరీరాన్ని విడిచిపెట్టి ఆ శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నప్పుడు
ఆ ఆత్మ గురించి ఏమంటున్నాడంటే, వెళ్ళిపోవచ్చున్న వారి గురించి ప్రలాపించండి. అయ్యో ఎక్కడికి వెళ్ళిపోతుంది, అది వెళ్లకుండానే రక్షింపబడండి అని చెప్పండి అంటున్నాడు. ప్రియా దేవుని పిల్లలారా, కాఠిన్య హృదయముతోటి, మార్పు లేని నీ జీవితముతోటి మారకపోతే ఎలాంటి పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతున్నదో ప్రభు చెబుతున్నాడు. ప్రియులారా, ఆలోచించండి. తిరిగి రాని నరకానికి, ఆరని అగ్నిలోనికి నీ ఆత్మ వెళ్ళిపోతున్నదని ప్రభు చెబుతున్నాడు. దాని గురించి ప్రలాపించండి బ్రతికుండగానే. నువ్వు రక్షణ పొందాలి, నువ్వు రక్షింపబడాలి, ప్రభు కొరకు నమ్మకంగా నువ్వు బ్రతకాలి. అప్పుడు చనిపోయినా పర్వాలేదు. మార్పు అనేది భూమి మీదే అవసరం, రక్షింపబడడం అనేది భూమి మీదే అవసరం. చనిపోయాక అది నీకు దొరకదు రక్షణ. ప్రియులారా, రక్షణ అనేది భూమి మీదే ఉన్నది. ఎందుకంటే నీ కొరకు చనిపోయింది యేసుక్రీస్తు వారు భూమి మీదే. యేసుక్రీస్తు వారు పరిశుద్ధ రక్తం భూమి మీదే ఉన్నది. అందుకనే రక్షణ అనేది భూమి మీదే అవసరం, రక్షింపబడటం అనేది భూమి మీదే అవసరం. నువ్వు బ్రతుకు ఉండగానే నువ్వు రక్షింపబడాలి, ఆయన రక్తంలో కడగబడాలి. ఆయన పరిశుద్ధుడు కనుక నీవు కూడా పరిశుద్ధుడిగా మారాలి. ప్రియా దేవుని పిల్లలారా, ఏమనుకుంటున్నారు? ఆలోచించండి. బ్రతుకున్నంత కాలమే నీ భార్య నిన్ను ప్రేమిస్తుంది, బ్రతికి ఉన్నంత కాలమే నీ వారందరూ నిన్ను ప్రేమిస్తారు. ఎప్పుడైతే మరణం పేరుతో ఈ లోకాన్ని విడిచిపెట్టి, శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయావో, నీవెవరికి అక్కర్లేదు, నీవేమైపోతున్నావో అక్కర్లేదు, నీ ఆలోచన ఎవరికి అక్కర్లేదు. నిర్జీవమైన పనికిరాని శరీరం పట్టుకెళ్ళి ఎన్నో ముగ్గులు పెడతారు. దానికి అంత అవసరం లేదు. ఎప్పటికైనా అది మట్టి అయిపోతుంది. కానీ పట్టించుకోవలసినది, ప్రకటించవలసినది, ప్రలాపించవలసినది ఆత్మ గురించి ఆలోచించాలి. ప్రియులారా, ఆలోచించండి. చనిపోయిన వారి గురించి ఏడవద్దు, వెళ్ళిపోవచ్చున్న వారి గురించి ప్రలాపించండి అంటున్నాడు. చనిపోయేది శరీరం అయితే, వెళ్ళిపోయేది శరీరం ధరించుకున్న ఆత్మ ప్రేమైన దేవుని వారలారా, ఆలోచించండి. అయితే ఈ ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోతుంది? 60 సంవత్సరాల జీవితంలో ప్రభు రక్తం నీ కొరకు సిద్ధముగా ఉన్నదని, పరిశుద్ధుడిగా మారమని, మార్పు చెందాలని ఎందరో ప్రవక్తల ద్వారా, ఎందరో దైవజనుల ద్వారా నీకు హెచ్చరిక ఇచ్చిన మారని స్థితిలో నువ్వు ఉన్నప్పుడు, మార్పు లేని జీవితంతో నువ్వు జీవిస్తున్నప్పుడు, నీ కాఠిన్య హృదయంతో ముందుకు వెళ్ళిపోతున్నప్పుడు, మరణం పేరుతో ఈ లోకాన్ని విడిచిపెట్టి నువ్వు వెళ్ళిపోయినప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావో ప్రభు చెబుతూ యోబు గ్రంథంలో చక్కటి మాట చెబుతున్నాడు. ప్రియమైన దేవుని వారలారా, ఆలోచించండి. యోబు గ్రంథం 7వ అధ్యాయం, యోబు గ్రంథం 7వ అధ్యాయము 9వ వచనంలో చక్కటి మాట చెబుతూ అంటున్నాడు. బాగానే ఉన్నానని నీవు అనుకుంటున్నావు, నాకేమీ పర్వాలేదని నీవు అనుకుంటున్నావు. నీకు రక్షణ అవసరము. క్రీస్తు రక్తంలో నువ్వు కడగబడి సిద్ధంగా ఉండాలని 2000 సంవత్సరాల క్రితమే ప్రభు వచ్చి చెప్పినప్పుడు మనందరి కొరకు తన ప్రాణాన్ని పెట్టిన కలవరి చెరువులో చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినాన్ని సజీవుడిగా లేచాడని చెప్పబడిన మూర్ఖత్వంతో, కాఠిన్య హృదయముతో నువ్వు ముందుకు వెళ్ళిపోతున్నావు కదా. మరణం పేరుతోటి ఈ లోకాన్ని విడిచిపెట్టి నువ్వు వెళ్ళిపోయినప్పుడు, నీ వారందరూ నిన్ను విడిచిపెట్టినప్పుడు, ప్రియులారా ఆలోచించండి. ఎలాగున్నదో నీ జీవితం ఇక్కడ చెబుతూ అంటున్నాడు. మేఘము విడిపోయి అదృశ్యమగినట్లు పాతాళముకు దిగిపోయిన వాడు మరి ఎన్నడూను రాడు. అయ్యో బాగానే ఉన్నాడు, అయ్యో ఏమీ పర్వాలేదు అనుకున్నప్పుడు మరణం పేరుతో ఈ లోకాన్ని విడవగానే నువ్వు పాతాళానికి వెళ్ళిపోతున్నావు అంటున్నాడు. ఏమంటున్నాడంటే ఆయన అంటున్నాడు, మేఘము విడిపోయి అదృశ్యమగినట్లు పాతాళమునకు దిగిపోయిన వారు మరెన్నడూ రారు ఈ లోకానికి అంటున్నాడు.
మేఘమున్నది అని అనుకుంటాం. ఆకాశము మేఘము కమ్మివేసింది, గాఢాంధకరముగా కమ్మివేసిందని మనం అనుకోవచ్చు. క్షణాలలో ఆ మేఘము ఏమైపోతుందో, ఆ మేఘము ఎక్కడికి వెళ్ళిపోతుందో మనకు తెలియదు. అదే రీతిలో బాగానే ఉన్నాను అని నువ్వు అనుకోవచ్చు, బాగానే జీవిస్తున్నానని నువ్వు అనుకోవచ్చు. మరణం పేరుతో నీ ఆత్మ ఏమైపోతుందో, ఎక్కడికి వెళ్ళిపోతుందో ప్రభు చెబుతూ, పాతాళానికి దిగిపోయిన వారు మరి ఎన్నడూ ఈ లోకమునకు రాడు అంటూ అక్కడ చెబుతూ 10వ వచనం అతను అంటున్నాడు, పాతాళమునకు దిగిపోయిన వాడు మరి ఎన్నడూ రాడు. అందం ఉండొచ్చు, నీకు అంతస్తులు ఉండొచ్చు, అయిన వారందరూ ఉండొచ్చు, ఎవరైనా నీకు ఉండొచ్చు. గాని మరణం పేరుతో ఈ లోకాన్ని విడిచిపెట్టగానే వారందరూ నిన్ను విడిచిపెడతారు. ఎప్పుడైతే నీ శరీరం నిన్ను విడిచిపెట్టేసిందో నీవెవరికీ అక్కర్లేదు. ప్రియా దేవుని పిల్లలారా, ఆలోచించండి. అదే రక్షణ పొందుకుని సిద్ధముగా నీవు ఉన్నప్పుడు, అదే క్రీస్తు రక్తంలో కడగబడి నువ్వు సిద్ధముగా ఉన్నప్పుడు, నీ ఆత్మని కడుక్కున్నప్పుడు, ఆత్మకి పాపం ఏంటని నువ్వు అనుకుంటున్నావా? శరీరానికి బాడీ అంటుకుంటే మంచినీళ్ళతో నువ్వు కడుక్కుంటావు. కానీ ఈ శరీరాన్ని ధరించుకుని ఉన్నది మహాశక్తివంతమైన ఆత్మ. అపరాధములతోటి, నీ ఆలోచనలతోటి, నీ ఉద్దేశాలతో, నిర్జీవ క్రియలతోటి నీ ఆత్మ పాపముగా మారిపోయింది. పాపం అనే బురద అంటుకున్నది. అందుకనే దానిని రక్షించుకోవాలి, అందుకనే దానిని కడుక్కోవాలి, సిద్ధపాటు కలిగి ఉండాలని ప్రభు చెబుతున్నాడు. ప్రిలారా, ఎందరో ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు, ఎందరో ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. ఎక్కడికి వెళ్ళిపోతున్నారంటే, ఇదిగో ఒక్క క్షణములోనే పాతాళానికి దిగుదురు. నాకేమీ పర్వాలేదు, నాకు అందరూ ఉన్నారు, నాకు ఆస్తులు అంతస్తులు ఉన్నాయి, నాకు ఏ తెగులు రాలేదు అని నువ్వు అనుకోవచ్చు. ప్రియులారా, అదే యోబు గ్రంథములు అంటున్నాడు, 21వ అధ్యాయం 13వ వచనం అంటున్నాడు, వారు శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుకుందురు, ఒక్క క్షణములోనే పాతాళమునకు దిగుదురు. యోబు గ్రంథం 21వ అధ్యాయం 13వ వచనములో ఆ చక్కటి మాట రాయబడి ఉన్నది. ఆలోచించండి. మూర్ఖులుగా మనం ముందుకు వెళ్ళిపోవటం కాదు, గాని నీకు రక్షణ సిద్ధముగా ఉన్నది, పరిశుద్ధుడు రక్తము సిద్ధముగా ఉన్నది. ప్రియా దేవుని పిల్లలారా, ఈ మాటలు నువ్వు పాతాళానికి వెళ్ళినప్పుడు, నీకు జ్ఞాపకం వచ్చినప్పుడు, అయ్యో మాటలు విన్నాను గాని నేను రక్షింపబడలేకపోయానే అని నువ్వు అనుకోవచ్చు. ప్రియులారా, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోమని ప్రభు చెబుతున్నాడు. బ్రతికి ఉండగానే నువ్వు రక్షింపబడాలి. బ్రతికి ఉండగానే నీ పాపాలను విడిచిపెట్టి, నీ పాపాన్ని క్రీస్తు రక్తంలో కడగబడి ఆయన కొరకు నమ్మకంగా బ్రతికినప్పుడు విశ్రాంతిలోనికి నువ్వు వెళ్తావు. లేకపోతే గాఢాంధకరమైన అగ్నిగుండంలోనికి నువ్వు వెళ్ళిపోతున్నావని ఈ సాయంకాల సమయంలో ప్రభు చెబుతున్నాడు. ఆలోచించండి. వారు శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుకుందురు, ఒక్క క్షణములోనే పాతాళమునకు దిగుదురని. ఒక్క క్షణం. పాతాళానికి వెళ్ళడానికి ఎన్నో గంటలు కాదు, పాతాళానికి వెళ్ళడానికి ఎన్నో రోజులు కాదు ప్రియా దేవుని పిల్లలారా, ఎన్నో నెలలు కాదు ప్రియులారా. ఒక్క క్షణములో, రెప్పపాటులో మరణం పేరుతో ఈ శరీరాన్ని విడిచిపెట్టు పాతాళానికి వెళ్ళిపోతావు. నీ గోడు పట్టించుకునేవాడు అక్కడ ఎవరూ లేరు, ఎవరూ లేరు. బ్రతికి ఉంటే నిన్ను పలకరించేవారు అనేకులు. ఈ భూమి మీద సజీవుడిగా ఉంటే అనేకులు నిన్ను ప్రేమిస్తారు, అనేకులు నీతో ఉంటారు. ఎప్పుడైతే మరణం పేరుతో ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయావో, దిక్కులేని వారుగా, శరీరమే కాదు ఆత్మ దిక్కులేని దానిగా, దిగంబరుడుగా, ఆరనగ్నిలో కేకలు, పళ్ళు కొరుకుట, పరిస్థితులు మారిపోతాయి ప్రియులారా. మన గోడు పట్టించుకునే వారు ఎవరూ లేరు. రక్షింపబడి క్రీస్తు రక్తంలో కడగబడి నువ్వు సిద్ధముగా ఉన్నప్పుడు ఏ రోగం వచ్చినా పర్వాలేదు, ఏ స్థితిలో నువ్వు చనిపోయినా పర్వాలేదు, విశ్రాంతిలోనికి నువ్వు వెళతావు. రక్షింపబడితే చనిపోరా, రక్షింపబడితే కరోనా రాదా అని నువ్వు అనుకోవద్దు. అందరికీ వస్తుంది, కానీ
రాకముందే నువ్వు ముందుగా సిద్ధపాటు కలిగి ఉండాలి, రక్షింపబడి ఉండాలి. ప్రయాణంలో ఉన్నప్పుడు మనం ఎక్కడికో ఒక పట్టణం వెళ్ళాలని మనం అనుకున్నప్పుడు, ఆ ప్రయాణంలో ముందుకు సాగిపోతున్నప్పుడు వాహనం వస్తున్నదని మనం తెలిసినప్పుడు, ఆ వాహనం ఎక్కడానికి, ఆ బస్సు ఎక్కడానికి సిద్ధపాటు కలిగి, ఆ ప్రయాణములు ఏమైతే మనకి కావాలో, ఆ ప్రయాణములు ఏదైతే మనకి కావాలో అన్ని సిద్ధపాటు చేసుకుని, ఆ వాహనం వచ్చేసరికి, ఆ బస్సు వచ్చేసరికి మనం రెడీగా ఉంటాం. ప్రియమైన దేవుని వాళ్ళారా, రెడీగా ఉంటాం. కానీ రెడీగా లేకపోతే, సిద్ధపాటు కలిగి ఉండకపోతే ఆ వాహనం వెళ్ళిపోతుంది. ప్రియులారా, మన ప్రయాణం ఆగిపోతుంది. ఒకవేళ ఆ ప్రయాణం కొరకు మరొక వాహనం వస్తే ఎక్కొచ్చేమో గాని, ఈ జీవితం అనే ప్రయాణములో నువ్వు దిగివేసినప్పుడు, సిద్ధపాటు కలిగి ఉండలేనప్పుడు, నీ స్టేషన్ వచ్చేసినప్పుడు, నువ్వు దిగిపోతున్నప్పుడు, సిద్ధపాటు కలిగి లేకపోతే, రక్షింపబడి లేకపోతే, నీ ఆత్మని క్రీస్తు రక్తంలో కడగకుండా అనాలోచనతోటి, పాపములతో, అపరాధములతోటి నువ్వు ఉంటే నీ ప్రయాణంలో నీకు తెలియకుండానే మరణమనే స్టేషన్ వస్తుంది. నీవు దిగేస్తావు, ఆరనగ్నిలోనికి నువ్వు వెళ్ళిపోతావని ప్రభు చెబుతున్నాడు. ప్రియ దేవుని పిల్లలారా, లక్షలాది మంది ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఎందరో దైవజనులు కూడా వెళ్ళిపోయారు. వారెందుకు వెళ్ళిపోయారని నువ్వు అనుకుంటున్నావు? ఎవరైనా వెళ్ళిపోవాలి మరణం పేరుతోటి. ఆ మరణం పేరుతో వెళ్ళిపోయినప్పుడు ఏ స్థితిలో నీకు మరణం వచ్చిందో ఒకసారి ఆలోచించాలి. రక్షింపబడ్డావంటే మరణం వచ్చినా పర్వాలేదు, రక్షింపబడకుండా మరణం వచ్చిందా నువ్వు వారని అగ్నిలోనికి వెళ్ళిపోతావు. భయంకరమైన స్థితిలో నువ్వు కోట్ల సంవత్సరాలు ఆ ఆరని అగ్నిలో కేకలతోటి పళ్ళు కొరుకుతూ నీ ఆత్మలా క్షీణించిపోతూ అగ్నిలో కాలిపోతూ ఉంటుంది. ప్రియులారా, ఆలోచించండి. తృప్తి కోసం నీ వారన్నవారు నీకు శాంతులు కలిగించిన, దానాలు చేసిన, ధర్మాలు చేసిన నీకు ప్రయోజకరం ఏమీ లేదు. గాని ప్రియులారా, ఆలోచించండి. చనిపోయిన వారు బ్రతికుండగా తల్లిదండ్రులకి మరి మంచి చెడ్డ చూడకపోయినా, చనిపోయాక సమాధికి పాలరాయేసి అద్దాలతో, గోల్డ్ సిలువులతోటి సమాధులు కడతారు కొందరు. ప్రియులారా, వారికి ఏమైనా ఉపయోగం ఉన్నదా? పాలరాయితో సమాధి కడితే చనిపోయిన వారికి ఉపయోగం ఉన్నదా? పాలరాయితోటి అద్దాలతోటి సమాధి కడితే ఉపయోగం ఉందా? రంగులతోటి సమాధి కడితే ఉపయోగం ఉన్నదా? గోల్డ్ సిలువులు కట్టి దండలు వేస్తే ఉపయోగం ఉన్నదా? బ్రతికుండగా గుప్పుడు మెతుకులు వారికి పెట్టి వారి ఆలనా పాలన చూసినప్పుడు ఎంతో ఆనందంగా ఉంటారు. అదే స్థితిలో ప్రియ దేవుని పిల్లలారా, బ్రతికుండగా నువ్వు రక్షింపబడాలి. బ్రతికుండగా నువ్వు రక్షింపబడకపోతే, చనిపోయాక ఎన్ని శాంతులు చేసినా, ఎన్ని ధర్మాలు చేసినా నీకు ఉపయోగం ఏమీ లేదు. బ్రతికి ఉండగానే నీ ఆత్మను నువ్వు కాపాడుకోవాలి. బ్రతికి ఉండగానే నీ ఆత్మను నువ్వు రక్షించుకోవాలి. ప్రియ దేవుని పిల్లలారా, ఆలోచించండి. వారు శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుకొందురు, ఒక్క క్షణములోనే పాతాళానికి దిగిపోతున్నారని ప్రభు చెబుతున్నాడు. నీకోసమే ప్రభు యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రావటం జరిగింది. ఆయన మన అందరి కొరకు తన రక్తాన్ని చిందించడం జరిగింది. ప్రియా దేవుని పిల్లలారా, ఆలోచించండి. పరిశుద్ధుడు రక్తం సిద్ధముగా ఉన్నది. ఇప్పుడైనా నీ కాఠిన్య హృదయాన్ని మార్చుకుని, నీ బ్రతుకు మార్చుకుని రక్షింపబడు. ఆయన రక్తంలో కడగబడ్డాక చనిపోయినా పర్వాలేదు. శరీరం ఏమో అయిపోయిందని నువ్వేమీ బాధపడవద్దు. శరీరం ఎప్పటికైనా మట్టి అయిపోతుంది. ఎవరైనా సరే చనిపోవలసిందే. కానీ ఆ శరీరాన్ని ధరించుకున్న ఆత్మ రక్షింపబడాలి. ఆ ఆత్మ పరిశుద్ధుడి రక్తంలో కడగబడాలి. అప్పుడే విశ్రాంతిలోనికి నీ ఆత్మ వెళ్తున్నది. ప్రియ దేవుని పిల్లలారా, ఆలోచించండి. ఈ మాటలు మీకు అర్థమైనని నేను నమ్ముచున్నాను.
ఆలోచించండి. ఎవరికైతే రక్షణ లేదో, ఎవరైతే సిద్ధపాటు కలిగి లేరో వారందరూ రక్షింపబడి సిద్ధంగా ఉండండి ప్రియమైన దేవుని వారలారా. భయంకరమైన దినాలలో మనం ఉన్నాం. తల్లి జాడ పిల్లకి, పిల్ల జాడ తల్లికి లేని పరిస్థితులు దేవుడు సంభవిస్తాయి అన్నాడు. ఆ దినాలలో మనం ఉన్నాము ప్రియమైన దేవుని వారలారా. ఎవరి జీవితం ఏ క్షణాలలో ముగిసిపోతున్నదో, ఎవరి జీవితం ఏ పరిస్థితుల్లో ముగిసిపోతున్నదో ఎవరికీ తెలియదు. ఈరోజు బాగానే ఉన్నాం, రేపొద్దున్న ఏమైపోతామో తెలియదు. దేవుడు ఈ రోజున మనకి ఇచ్చాడంటే ఆయన దయాకిరీటాన్ని మనకు ధైర్యింపు చేశాడు. ఎందుకంటే నువ్వు రక్షింపబడాలని, నువ్వు సిద్ధపాటు కలిగి ఉండాలని ఈ దినాన్ని నీకు ఇచ్చాడు. రేపు దినం నీకు లేదేమో. ఇదే రక్షణ సమయము. దీపం ఉండగానే నీ ఇల్లు చక్క పెట్టుకో. ఇదే రక్షణ సమయము. ఈ రోజు నిన్ను అందరూ ప్రేమిస్తున్నారు, అందరికీ కనిపిస్తున్నానని నువ్వు అనుకోవచ్చు. రేపు ఉండవేమో, రేపు నీ జీవితం ముగిసిపోతుందేమో. ఒకసారి ఆలోచించు ప్రేమైన దేవుని వారలారా. జీవితం ముగిసిపోయిందంటే నిన్ను రక్షించేవాడు ఎవడు లేడు, నిన్ను తప్పించేవాడు ఎవరు లేరు ప్రేమైన దేవుని వారలారా. ఆలోచించండి ఆలోచించండి. తొందరలోనే రక్షణ లేని వారు రక్షణ పొందుకోండి. ప్రభు కొరకు నమ్మకంగా బ్రతుకుతారని మనవి చేస్తున్నాను. ఎందుకంటే ఈ లోకానికి వచ్చిన ప్రతి ఒక్కరు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోకుండా నేను రక్షింపబడి ఆయన రక్తంలో కడగబడి సిద్ధముగా ఉండాలి. 2000 సంవత్సరాల క్రితమే ఈ ప్రపంచాన్ని కలిగించిన దేవాతి దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని లోకానికి పంపించి కల్వరి శిలువలో ఆయన రక్తాన్ని సిందించి మన అందరి కొరకు ఆ రక్తాన్ని సిద్ధపాటు కలిగజేసి ఉంచాడు. శిలువలో చనిపోయాడు. కొరడాలతో కొట్టబడి చిందింపబడిన అవాస మేకులతో మరి దిక్కొట్టబడి ఆ మేకుల ద్వారా కార్చిన ఆ రక్తము మన కొరకు సిద్ధముగా ఉన్నది. ఆ రక్తము నీ కొరకు సిద్ధముగా ఉన్నది. నువ్వు కడుక్కుని సిద్ధముగా ఉండాలి. ఆయన వచ్చాడు, ప్రకటించారు. కల్వరి శిలువలో తన ప్రాణాన్ని పెట్టాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి సజీవుడిగా 3వ దినాన్ని లేవటం జరిగింది. ప్రియ దేవుని పిల్లలారా, ఆలోచించండి. అదే ప్రభువు మరొకసారి రాబోతున్నాడు. నిన్ను కూడా సజీవుడిగా, నీ సమాధిలో నుండి నిన్ను కూడా సజీవుడిగా లేపబోతున్నాడు. చనిపోయిన ఆ శరీరాన్ని మరలా మహిమ శరీరంగా మార్చబోతున్నాడు. అందుకనే సిద్ధపాటు కలిగి ఉండు. ఏ స్థితిలో చనిపోయినా, ఏ స్థితిలో నీ జీవితం ముగిసిపోయినా పర్వాలేదు. ముందు క్రీస్తు రక్తంలో కడగబడతావని, క్రీస్తు రక్తంలో కడగబడి ఆయన కొరకు నమ్మకంగా బ్రతుకుతావని మనము చేస్తున్నాను. ప్రియులారా, ఆలోచించండి. ఎందరో ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోకుండానే మీరందరూ క్రీస్తు రక్తంలో కడగబడి ఆయన కొరకు నమ్మకంగా బ్రతుకుతారని, సిద్ధపాటు కలిగి ఉంటారని ప్రభు పేరిట ఈ మాటలు నేను మనవి చేస్తూ ముగిస్తున్నాను. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ శుభవందనాలు.